హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మీనాని బాలు లేపుతాడు. ఇక మీనా ఉలిక్కిపడి లేస్తుంది. ఏమైందండి అని అంటుంది. ఏం లేదు, నేను కిరాయికి వెళ్ళాలి, నువ్వు వచ్చి గుమ్మను ఊడ్చి ముగ్గు పెట్టవా అని అనడంతో, అదేంటి కొత్తగా మాట్లాడుతున్నారు అని మీనా అంటుంది. కొత్తగా మాట్లాడడం కాదు, మా బామ్మ చెప్పింది, భార్య ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు పెడితే ఆ ముగ్గు దాటుకొని ఇంటి యజమాని బయటకు వెళ్తే అతనికి అంత మంచి జరుగుతుందట అందరూ అంటున్నారు, అందుకనే ఎదుర్రావా అని అనడంతో, ఇవన్నీ మీరు కూడా నమ్ముతారా అని అంటుంది. ఎందుకు నమ్మను, నమ్ముతాను, ముందురా అని చెప్పడంతో, సరే పదండి అని చెప్పి ఇక మీనా బాలు ఇద్దరు బయటికి వస్తారు. ఇక గేటు తీసి చీపురు పట్టుకొని మీనా ఊడుస్తూ ఉండగానే బాలు, అదేంటి చీపురు అరిగిపోద్దేమో అన్నట్టు అంత నెమ్మదిగా ఊడుస్తున్నావు అని అంటే, చీపురు అరిగిపోయిద్దని నేనెందుకు అలా ఊడుస్తాను, ఎప్పుడు ఎలా ఊడుస్తానో అలాగే ఊడుస్తాను అని అంటుంది. ఇక సరే, నువ్వు అలా నుంచో, అసలు ఎలా ఊడవాలో నా దగ్గర చూసి నువ్వు నేర్చుకో అని చెప్పి మీనాని పక్కకు నించోబెట్టి బాలు గుమ్మమంతా చీపురుతో ఊడుస్తూ ఉంటాడు. మీనా నవ్వుకుంటూ, ఎందుకండి మీకు ఈ శ్రమ, నేనున్నాను కదా, నేను చేస్తాను కదా అని అంటుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది అంటూ పాడుతూ హుషారుగా ఇక గుమ్మమంతా ఊడ్చేస్తూ ఉంటాడు. మీనా ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత కల్లాపు కూడా చల్లేస్తాడు. ఇప్పుడు చూడు ఎలా ఉందో, 5 నిమిషాల్లో చేసేశాను, బాలుగాడు సూపర్, బాలు దగ్గర చూసి నేర్చుకో అని అంటాడు. అలాగే సార్, నేర్చుకుంటానులేండి సార్ అని అంటుంది మీనా. ఇక తర్వాత, చూడు పొలగంప, ఇప్పటి వరకు నేను చేసినవి చాలు, ముగ్గు పెట్టడం మాత్రం నా వల్ల కాదు, నువ్వైతే అద్భుతంగా ముగ్గు పెడతావు, నువ్వు ముగ్గు వేయు అని అనడంతో, సరే అని చెప్పి మీనా ముగ్గు వేస్తుంది చక్కగా. ఇక తర్వాత మీనా చేతి కాఫీ తాగి ఇంట్లో నుంచి మీనా ఎదురు వస్తే బయలుదేరతాడు బాలు. ఇదిలా ఉండగా ఇక మీనా చెల్లెలు మీనాకి ఫోన్ చేస్తుంది. మీనా ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. అక్క ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, రిజల్ట్ వచ్చాయే, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఆ విషయం అక్కతో షేర్ చేసుకోవాలనుకుంటే అక్కేంటి ఫోన్ అసలు ఎత్తదేంటి అని అనుకుంటూ, బాలుబాబు ఉన్నాడు కదా, బాలుబాబుకి ఫోన్ చేస్తాను అని చెప్పి బాలుకి ఫోన్ చేస్తుంది. ఇక బాలు ఫోన్ రిసీవ్ చేసుకొని, ఏంటి మరదల్స్, ఏంటి చెప్పు అని అంటాడు. బావా, అక్క ఫోను పనిచేయడం లేదు బావా, అందుకే ఫోన్ చేశాను అని అంటే, ఓ అలాగా, సరే ఏంటో విషయం చెప్పు అని అంటాడు. ఏం లేదు బావా, నేను ఎగ్జామ్స్ రాశాను కదా, వాటిలో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, చాలా ఎక్కువ మార్క్స్ వచ్చాయి, నేనే ఫస్ట్, మా కాలేజ్లో నేనే టాపర్, ఈ విషయం అక్కతో చెప్పాలంటే అక్కేమో రెస్పాన్స్ అవ్వడం లేదు, పోనీలే నీకు చెప్పాను కదా, నీకు చెబితే అక్కతో చెప్పినట్టే, అక్క నువ్వు ఇద్దరు ఒకటే కదా బావా అని అంటుంది. అవునా, కాంగ్రెట్స్ అమ్మా, బాగా చదువుకో, ఇలాగే మంచి మార్కులు తెచ్చుకొని నువ్వు మీ నాన్నగారికి మీ అమ్మకి మంచి పేరు తీసుకురావాలి, సరే కానీ ఇప్పుడు తర్వాత ఏంటి అని అంటాడు. ఏముంది బావా, మానేయటమే, ఏదైనా చిన్న జాబు చూసుకుంటాను అని అంటే, ఏయ్ అంత బాగా చదువుతూ కాలేజ్ ఫస్ట్ వచ్చి చిన్న జాబ్ చూసుకోవడం ఏంటి, తర్వాత చదవ్వా అని అంటే, చదవాలనే నాకు ఉంది బావా, కానీ బోలెడు ఫీజులు కట్టి చదివించాలంటే అమ్మకి ఇబ్బంది అవుతుంది, అందుకని మానేసి చిన్న జాబ్ చేసుకోవాలనుకుంటున్నాను అని అంటుంది. అన్నీ నీ నిర్ణయాలేనా, నీకు నువ్వే నిర్ణయం చేసుకుంటే ఎలా, నీ గురించి మేము నిర్ణయాలు తీసుకోవద్దా, ఆ బాధ్యత మాకు లేదా అని బాలు అంటాడు. బావా అని అంటుంది. అవును, బావను కాబట్టే చెబుతున్నాను, నువ్వేమీ జాబ్ చేయాల్సిన అవసరం లేదు, ముందు నువ్వు చదువు, తర్వాత చదవాల్సిన తరగతులకి ప్రిపేర్ అవ్వు, ముందు మీ నాన్నగారి కలైనా నీ చదువు బాగా పూర్తి చెయ్యు, ఆ తర్వాత పెద్ద జాబు, చాలా పెద్ద జాబు వెతుక్కుంటూ నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది, ఈ చిన్న చిన్న జాబులు ఎప్పుడైనా వస్తాయి, కానీ బాగా చదువుకుంటే పెద్ద జాబ్ వస్తుంది, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు, ఏమంటావు అని అంటే, బావా అన్నీ తెలుసు కదా బావా, తెలిసి కూడా ఇలా ఎలా మాట్లాడుతున్నావు బావా అని అంటుంది. ఇప్పుడేంటి నీ బాధ, చదవటానికి డబ్బు ఖర్చు అవుతుంది అంతే కదా,
దాని సంగతి నాకొదిలేయ్, నేను చూసుకుంటాను. చదువంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు మనం ఎలాగో చదువుకోలేదు. చదువుకునే వాళ్ళంటే నాకు చాలా అభిమానం. చదువుకి డబ్బు సాయం చేయటం కూడా చదువుకోవడంతోనే సమానం. కాబట్టే నీ చదువు గురించి నాకొదిలేయ్, నేను చూసుకుంటాను. నువ్వైతే బాగా చదువు, సరేనా అని చెప్పడంతో మీనా చెల్లెలు పొంగిపోతుంది. నిజంగా బావ చాలా గ్రేటు. ఇంత మంచివాడు అక్కకి భర్తగా వచ్చినందుకు అక్క చాలా అదృష్టవంతురాలు. ఈ రోజుల్లో బావలు ఎలా ఉంటున్నారు? మరదల్ని ఆట పట్టించడం, ఎగతాళి చేయడం, ఏడిపించడం ఇలా చాలానే చేస్తున్నారు. కానీ నాలో ఓ చెల్లిని చూసుకుంటూ నా చదువుకి ఖర్చు పెడతానంటున్నాడు. ఇంత మంచి బావ నిజంగా దొరకడం నాకు కూడా లక్కీయే. బావ చాలా మంచివాడు అని చాలా సంతోషపడిపోతుంది మీనా చెల్లెలు. ఇదిలా ఉండగా ఇక బాలు అలా వెళ్తూ వెళ్తూ ఉంటాడు. ఇదేంటి, కిరాయికి ఎవరు కనిపించడం లేదేంటి? కనిపిస్తారులే అని చెప్పి అలా తనలో తనే మళ్ళీ మనసుకు సర్ది చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రోహిణికి ప్రభావతి ఫోన్ చేస్తుంది. అమ్మ రోహిణి, నువ్వు రెడీగా ఉన్నావా? రెడీ అయితే మనం గోల్డ్ షాప్కి వెళ్ళి నీకు నగలు తీసుకోవాలి అని చెప్పాను కదమ్మా, మరి వెళ్దామా అని అంటే, షూర్ ఆంటీ, నేను ఓ అరగంటలో వచ్చేస్తాను, ఎక్కడికి వచ్చేయమంటారు అని అనగానే, మాకు తెలిసిన గోల్డ్ షాప్ ఒకటి ఉంది, అక్కడ కొత్త కొత్త డిజైన్స్ వస్తాయి, పైగా తరుగు మజూరి ఇవన్నీ కూడా నేను మాట్లాడచ్చు, అంతా మనకు అనుకూలంగానే ఉంటుంది, అక్కడికి వచ్చేయమ్మా అని ఓ షాప్ పేరు చెబుతుంది. సరే ఆంటీ, అక్కడికి నేను వచ్చేస్తాను, మీరు కూడా వచ్చేయండి అని అనడంతో సరే సరే అని అంటుంది. ఇక మీనా టిఫిన్ పెడుతుంది. టిఫిన్ తినేసి సరే నేను వెళ్తాను అని ఇక మనోజ్తో చెబుతుంది. సరే అమ్మా అని అంటాడు. అనుకోకుండా మీనా గేటు తీసి ఉండడంతో గేటు వేసేసి వద్దామని చెప్పి గేటు దగ్గరికి వెళ్ళి గేటు వేస్తూ అనుకోకుండా ప్రభావతికి ఎదురొస్తుంది. వెంటనే ప్రభావతి కోపంతో మీనాని గసురుకుంటుంది. ఏంటి నువ్వు చేసేది? నువ్వేదో పెద్ద అదృష్ట జాతకురాలిలాగా ఎదురొస్తావేంటి? శుభమా అంటూ నేను మంచి పని మీద వెళ్తుంటే దరిద్రపు గొట్టు మొహం వేసుకొని ఎదురొస్తావా? ఏం అపశకునాలు జరుగుతాయో ఏమో, వెళ్ళిన పని పూర్తవుతుందో లేదో, నాకు చాలా కంగారుగా ఉంది. అయినా ఇంట్లో నీకేమి నేర్పలేదా మీ అమ్మ? తినటం మాత్రమే నేర్పినట్టుంది, అంతకు మించి ఏమీ నేర్పలేదు. పెద్దవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఓ పక్కకి జరగాలి అని నీకు తెలీదా? మీకెలా తెలుస్తుందిలే? ఎంతసేపు పువ్వులు అమ్ముకోవడం, ఆ చాలని డబ్బులతో వండుకొని తినడం, ఇదే మీకు తెలిసింది. అంతా మా కర్మ. ఇలాంటి మనిషి మా ఇంటి కోడలు అవ్వడం ఏ జన్మలోనో మేం చేసుకున్న పాపం. అని చెప్పి ఇక నీటి కుళాయి ఆన్ చేసి తల మీద నీళ్లు చల్లుకొని కాలు కడుక్కొని తిట్టుకుంటూ బయటకు వెళ్తుంది. మీనా చాలా బాధపడుతుంది. నేనేమంత ద్రోహం చేశానని నేను ఎదురు రావటం అత్తయ్య గారికి అంత బాధాకరమా, అంత అశుభమా? ఎందుకు ఇలా చేస్తుంది? అత్తయ్య గారికి ఎప్పుడు నేను ఏ బాధ పెట్టలేదే, కానీ ఎందుకు నేనంటేనే ఆవిడికి పడడం లేదు, నేనంటేనే గిట్టడం లేదు అని అనుకొని, నాదేముంది, కన్న కొడుకునే ఆవిడ పట్టించుకోవడం లేదు, ఇక ఆయన భార్యనైనా నన్నేం పట్టించుకుంటుందిలే, తెలుసుకుంటుంది, ఖచ్చితంగా తెలుసుకుంటుంది. ఇలాంటి వాళ్ళు ఎప్పటికైనా మారుతారు అని కన్నీటిని తుడుచుకొని తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఇక ప్రభావతి రోహిణి గోల్డ్ షాప్ దగ్గర కలుసుకుంటారు. ఇది ఇలా ఉండగా ఇంకొక పక్కన బాలు వెళ్తూ వెళ్తూ ఉండగా రోడ్డు మధ్యలో ఓ పెద్ద సూట్ కేసు ఉంటుంది. ఆ సూట్ కేసు చూసి ఒక్కసారిగా కారాపుతాడు. ఏంటి, ఎవరో సూట్ కేసు మర్చిపోయారు, ట్రావెల్ చేస్తూ ఉన్న సమయంలో అనుకోకుండా కారులో నుంచో లేదంటే ఎందులో నుంచైనా ఇలా జారిపడిపోయినట్టుంది ఈ సూట్ కేసు, ఇందులో ఏమున్నాయో అని చెప్పి ఆ సూట్ కేసు తీస్తాడు. చుట్టుపక్కల అంతా చూస్తాడు. ఈ సూట్ కేసు పోగొట్టుకున్న వాళ్ళు ఎక్కడో ఉండే ఉంటారు, పాపం ఎంత అవసరమో ఏమో పాపం అని అనుకుంటూ అంతా చూస్తాడు. కానీ ఎక్కడ ఎవరు కనిపించరు. ఏంటి, ఈ సూట్ కేసులో డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయేమో, ఫోన్ చేస్తే వచ్చి తీసుకువెళ్తారు అని చెప్పి సూట్ కేసుని ఓపెన్ చేయబోతాడు. మళ్ళీ అంతలోనే దీనికి కీస్ కావాలి కదా, ఇది ఓపెన్ అవ్వదు, కీస్ ఎక్కడి నుంచి వస్తాయి, సరే ఓపెన్ చేసి చూద్దాం అని జస్ట్ ట్రై చేయగానే ఓపెన్ అయిపోతుంది. రోడ్డు మీద పడగానే ఇక ఆ సూట్ కేసు కొంచెం దెబ్బతిని ఊరికనే
ఓపెన్ అయిపోతుంది. ఇక ఓపెన్ చేసి చూడగానే దాని నిండా డబ్బు కట్టలు, అలాగే ఆస్తి కాగితాలు, కళ్ళు చెదిరిపోయేంత డబ్బు, ఆస్తి ఆ సూట్ కేసులో ఉంటాయి. అవి చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు బాలు. బాలుకి అంత డబ్బు అవసరం ఉన్నప్పటికీ కూడా ఆ డబ్బు మీద తనకి ఏమాత్రం ఆశ కలగదు, వ్యామోహం అనేది అసలు కలగదు. పాపం ఇంత ప్రాపర్టీ పెట్టుకొని పొరపాటున దీన్ని చేజార్చుకొని వెళ్ళిపోయారు. ఎలాగైనా దీన్ని అందించాలి అని మొత్తం సూట్ కేసులో వెతుకుతూ ఉండగా అక్కడ ఎలాంటి డీటెయిల్స్ ఉండవు. ఒక ఫోన్ నెంబర్ కానీ, వ్యక్తి పేరు కానీ, అడ్రస్ కానీ ఏమీ ఉండవు. పైగా డాక్యుమెంట్స్ అన్నీ ఇంగ్లీష్లో ఉండటం వల్ల బాలుకి లాంగ్వేజ్ అర్థం కాక అవి ఏంటో కూడా తెలియక మౌనంగా ఉండిపోతాడు. ఇప్పుడేం చేయాలి? పాపం ఎలాగైనా వీటిని వాళ్ళకి చేర్చాలి. నాకు దొరికాయి కాబట్టి సరిపోయింది. ఇంకెవరికైనా దొరికి ఉంటే పాపం ఈ ఆస్తి అంతా వాళ్ళు కోల్పోయేవాళ్ళు. వెంటనే ఇక్కడ దగ్గరలో ఉన్న స్టేషన్కి వెళ్ళి వీటిని నేను అప్పగించాలి. అలాగే ఈ సూట్ కేస్ పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు చెక్ పోస్ట్ దగ్గర తెలిసిపోతారు అని చెప్పి ఇక ఆలస్యం చేయకుండా బాలు దగ్గరలో ఉన్న స్టేషన్కి వెళ్ళి, నాకు ఇలా సూట్ కేస్ దొరికిందండి పలానా రోడ్డు మీద అని తెచ్చివ్వగానే ఇక ఆ సూట్ కేస్ ఓపెన్ చేస్తారు. కళ్ళు చెదిరే డబ్బు, ఆస్తి కాగితాలు ఉండడంతో పోలీసులు చాలా సంతోషిస్తారు. ఇక వెంటనే పోలీస్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేయడంతో యజమాని వస్తాడు. రావడంతోనే బాలుని హక్ చేసుకొని బాలుకి థ్యాంక్స్ చెబుతాడు. ఈ సూట్ కేసు పొరపాటున పోగొట్టుకున్నాను, ఎక్కడ పోయిందో తెలీదు, కారులో నుంచి ఎప్పుడు మిస్ అయిందో కూడా తెలీదు. పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళు వెతుకుతున్నారు, కానీ దీని గురించి మాత్రం వాళ్ళకి తెలియలేదు. సమయానికి దేవుళ్లాగా వచ్చి నువ్వు ఆ సూట్ కేసుని చూసి మాకు అప్పగించావు. సూట్ కేసు మీద ఆశలు దాదాపు నేను వదులుకున్నాను. ఎవరి చేతిలోనో పడ్డాయి, వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు. ఈ రోజుల్లో అంత మంచి వాళ్ళు ఎవరున్నారు? కళ్ళ ముందు లక్ష్మీదేవి కనిపిస్తుంటే తీసుకొచ్చి ఇలా ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు అని నేనైతే ఆశలు వదులుకొని ఇంకొంచెం సేపు వెయిట్ చేసి వెళ్ళిపోవాలనుకున్నాను అని అతను అంటాడు. ఇక తర్వాత పోలీస్ ఇన్స్పెక్టరు బాలుని మెచ్చుకుంటాడు. అయ్యా, ఎవరో కానీ నువ్వు చాలా మంచివాళ్లాగా ఉన్నావు. అతను కోటీశ్వరుడు, డబ్బుకు లెక్కలేని మనిషి, వాళ్ళది పెద్ద కార్ల ఫ్యాక్టరీ. ఇప్పుడు కూడా ఈ సూట్ కేసు దొరకకపోతే ఆయన జర్మనీలో జరిగే అత్యవసర మీటింగ్కి వెళ్లాల్సి ఉండడంతో దీన్ని వదిలేసుకొని వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ ఓ 10 నిమిషాలు ఆగి వెళ్దామని ఆగాడు. ఇంతలోనే నువ్వు తీసుకొచ్చి ఇచ్చావు. నిజంగా నువ్వు చాలా గ్రేటు. నీలాంటి మంచి వాళ్ళు ఉండడం చాలా అరుదు. నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాము. నీలాంటి వాళ్ళు ఉంటే ఈ సమాజం ఎంత బాగుంటుంది. పరాయి సొమ్ము మీద ఏమాత్రం నీకు ఆశ లేదు అని మెచ్చుకుంటాడు. ఇక ఆ కోటీశ్వరుడు బాలుకి ఆ సూట్ కేసులో నుంచి 50 లక్షల రూపాయలు తీసి బాలుకి ఇస్తాడు. బాలు, ఏంటి సార్ ఇదే? నేనేదో సూట్ కేసు నాకు కంటికి కనిపిస్తే పాపం ఎంత బాధపడుతున్నారో అని చెప్పి నేను తీసుకొచ్చి ఇచ్చాను. మీరేంటి నేనేదో చేసేసినట్టు, ఘనకార్యం చేసినట్టు నాకేంటి ఎంత డబ్బు ఇస్తున్నారు? వద్దు సార్, వద్దు. మనిషి అన్నాక ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా చెప్పండి? మీరు కోటీశ్వరులు కాబట్టే మీకు డబ్బు అంతగా అవసరం లేకపోవచ్చు, కానీ చాలా అవసరంలో ఉన్న మనిషి ఉంటాడు. ఆ మనిషికి ఈ సూట్ కేస్ ఎంత ఇంపార్టెంట్ చెప్పండి? అలా ఆలోచించి ఈ సూట్ కేసుని తీసుకొచ్చి ఇచ్చాను. మీరేదో నాకు ఇలా ఇవ్వాలని కాదు అని అనగానే, అలా ఏం కాదు, నువ్వు చేసిన సాయానికి చిన్న బహుమానం, దయచేసి కాదనద్దు బాబు అని అంటాడు. బాలు మాత్రం నాకు వద్దంటే వద్దు అని తిరస్కరిస్తాడు బాలు. అతను మాత్రం, ఇప్పుడు వద్దని ఎందుకు అంటున్నావు చెప్పు? ఏదైనా మంచి పని చేసినప్పుడు ఏదో ఒకటి ఇచ్చి మనుషుల్ని సత్కరించడం అనేది అది మామూలు విషయం. దయచేసి కాదనద్దు అని అంటాడు. ఇక బాలు ఇలా అంటాడు, మీరిచ్చే అంత డబ్బు నాకు అక్కర్లేదు, అసలు నాకు ఏ డబ్బు అక్కర్లేదు అని అనగానే పోలీస్ ఇన్స్పెక్టర్ ఇలా అంటాడు, అదేంటి బాలు అలా అంటున్నావు? అతను తన సంతోషం కోసం ఇస్తున్నాడు, ఎందుకు కాదంటున్నావు? చేతికి వచ్చే లక్ష్మీదేవిని కాదనకూడదు. నువ్వేమీ బలవంతంగా అడగడం లేదు, నువ్వేమీ తీసుకోలేదు. ఆయన ఇష్టపూర్వకంగా ఇస్తున్నప్పుడు తీసుకుంటే అతనికి కూడా ప్రశాంతంగా ఉంటుంది, మర్యాద ఇచ్చినట్టు అవుతుంది. అంత కాకపోయినా కొంతైనా తీసుకో. చూస్తుంటే చాలా బీదవాళ్లాగా ఉన్నావు. డబ్బు విషయంలో
ఏమాత్రం నీకు ఆశ లేదని తెలుస్తుంది. డబ్బు మీద ఆశ లేకపోయినా డబ్బుతో మనకి ఎన్నో అవసరాలు ఉంటాయి. దయచేసి కాదనద్దు, తీసుకో, ఆ పెద్దాయన బాధపడతాడు అని అనగానే ఇక బాలు తన మాట కాదనలేక, సరే అంత డబ్బేమీ అక్కర్లేదు, ఒక 10,000 ఇవ్వండి చాలు అని అంటాడు. 10,000 కాదు, ఏం కాదు, కనీసం ఈ 10 లక్షలైనా నువ్వు ఉంచు, లేకపోతే ఈ సూట్ కేసు నీకు ఎక్కడ దొరికిందో అక్కడే పెట్టేసే అని అనడంతో ఇక బాలు తప్పని పరిస్థితుల్లో ఆ 10 లక్షలు తీసుకుంటాడు. ఇక అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఒక్కసారిగా జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఉదయాన్నే మీనా నాకు ఎదురొచ్చింది, తను లక్ష్మీదేవిలాగా ఎదురొచ్చింది. అనుకోకుండా ఈ డబ్బు నేను వద్దని చెప్పినా నా చేతిలో పెట్టారు. నిజంగా కాలం కలిసి రావడం అంటే ఇదేనేమో. 1,00,000 రూపాయలు ఇవ్వటానికి కన్న తల్లే ఎంతో బాధపడుతూ ఇవ్వలేక ఇచ్చింది. అటువంటిది మీనా ఎదురు రావడంతో నిజంగా నాకు ఇంత డబ్బు వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మీనా వల్ల ఇంత డబ్బు వచ్చింది కాబట్టే ఈ డబ్బు మీనా చేతిలో పెడతాను అని అనుకుంటూ హ్యాపీగా ఇంటి దగ్గరికి బయలుదేరతాడు. ఇంకొక పక్కన గోల్డ్ షాప్కి వెళ్ళిన ప్రభావతి, రోహిణి గోల్డ్ కొంటారు. ఆంటీ వాళ్ళు కొన్ని కూపన్స్ ఇచ్చారు. ఆ కూపన్స్ ఈరోజే లక్కీ డ్రా తీస్తారు. మీరు కొన్ని, నేను కొన్ని ఫిలప్ చేసి ఈ హుండీలో వేద్దాం ఆంటీ, అరగంటలోనే కూపన్స్ తీస్తారాంటీ అని చెప్పడంతో సరేనమ్మా నీ ఇష్టం అని అంటుంది. ఇక ఇద్దరు కూడా కూపన్స్ డిక్కీలో వేస్తారు. ఆ తర్వాత ఆ కూపన్స్లో లక్కీ డ్రా ఎవరికి వస్తుందో అని చెప్పి ఒక లక్కీ డ్రా తీస్తారు. ఆ లక్కీ డ్రాలో రోహిణి పేరు వస్తుందేమోనని చాలా ఎదురు చూస్తూ సంబరపడిపోతూ ఉంటుంది. ఆంటీ ఎక్కడికి వెళ్ళినా నేను ఈ కూపన్స్ తీసుకొని లక్కీ డ్రాలో వేస్తాను, ఖచ్చితంగా ఎప్పుడు నాకే వస్తాయి, ఎప్పుడు కూడా ఎంతమందిలో ఖచ్చితంగా నాకే వస్తుందంటీ, నాకేదొచ్చినా నేను మీకే ఇస్తానంటీ అని అంటుంది. అవునా నా బంగారు తల్లివి, నువ్వు అదృష్ట జాతకురాలివి, నువ్వు ఏదైనా చేయగలవు, అందులో పేరు నీకే వస్తుందమ్మా అని ప్రభావతి అంటుంది. కానీ ప్రభావతి పేరు ఆ లక్కీ డ్రాలో రావడంతో ప్రభావతి షాక్ అవుతుంది. ఇదేంటి ఇంతమందిలో నా పేరే వచ్చింది, పైగా 5,000 రూపాయలు పట్టుచీర లక్కీ డ్రాలో నాకే వచ్చింది అని అనుకుంటుంది. ఇక అందరూ కూడా ప్రభావతిని చుట్టుముట్టేసి, చాలా లక్కీ ఫెలో అండి మీరు వచ్చేటప్పుడు ఎవరో మీకు అదృష్ట జాతకులు ఎదురొచ్చుంటారు, మీరు నక్కతోక తొక్కి ఉంటారు, అందుకని 1,00,000 మందిలో లక్కీ డ్రా మీకే వచ్చింది అని అనడంతో ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకుంటుంది ప్రభావతి. నిజానికి నాకు ఎదురొచ్చింది మీనా కదా, మీనా ఎదురొస్తే నాకు మంచే జరిగింది, నాకేదో చెడు జరిగిపోతుందేమోనని భయపడ్డాను, కానీ ఆ మీనా ఎదురు రావడం వల్ల నాకు ఈ లక్కీ డ్రా వచ్చింది అని మనసులో అనుకొని మళ్ళీ అంతలోనే మారిపోతుంది. అదేం కాదు, దానివల్ల నాకేం రాలేదు, రోహిణి నన్ను బలవంతం పెట్టి తను నా పక్కన ఉంది కాబట్టే నాకు డ్రా వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతుంది? బాలు డబ్బు తీసుకొచ్చి మీనా చేతిలో పెట్టడంతో మీనా సంతోషంలో ఇక సత్యానికి చెబుతుంది. ఇక ఆ విషయం తెలుసుకున్న ప్రభావతి ఏం చేస్తుంది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్